దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్లో భారత్ పర్వ్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 76వ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఢిల్లీలోని కర్తవ్య పథ్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ పర్వ్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు వివిధ రకాలుగా ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. కర్తవ్య పథ్లో నిర్వహిస్తున్న భారత్ పర్వ్ కార్యక్రమంపై మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. భారత్ కర్తవ్యంలో భాగంగా ఈరోజు 5వ రోజు 26వ తేదీ నుంచి కూడా అట్టహాసంగా ఇక్కడ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కళాకారులు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క నాట్య ప్రతిభను మాత్రం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనతో పాటు మన వెనకాల చిన్నారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టూరిజం ఇక్కడ చాలా మంది చిన్నారులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కళాకారులతో ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక నాటక రూపాన్ని ఇక్కడ రామాయణానికి సంబంధించినటువంటి డాన్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ వాళ్ళ యొక్క అభిప్రాయాలను తర్వాత డాన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఎంతో చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. యాక్చువల్లీ ఇక్కడ టూరిజం ఇక్కడ మనకి వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పారు. అయితే ముఖ్యంగా ఈ ప్రదర్శన ఏంటి? ఈ రోజు 5వ రోజు. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం నుంచి మా తెలుగు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రోగ్రామ్ చేయడానికి ఇచ్చారు అన్నమాట. దాంట్లో ప్రోగ్రామ్గా రామకథ మెయిన్గా మేము ఎంచుకున్న థీము. తర్వాత ముద్దుగారే యశోద అని సింగిల్ సోలో చేసింది తన సాహితీ అని. సో ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా చేసాం ప్రోగ్రామ్, ఈ సంవత్సరం కూడా చేసాం, ఇక ముందు కూడా చేస్తాం. ఎందుకంటే మన కల్చర్ని పెంపొందించాలని టూరిజం వాళ్ళు మాకు ఈ ప్రోగ్రామ్ని ఇవ్వటం మొదలెట్టారు. మొత్తం ఎంతమంది చేశారు? 25 మెంబర్స్. 25 టోటల్ ఢిల్లీ టోటల్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పిల్లలే. ఇక్కడ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు మాత్రమే మనకు కనపడుతుంటారు. ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఇక్కడ మన యొక్క కళను సాంప్రదాయాన్ని మర్చిపోకుండా చిన్నప్పటి నుంచి కూడా అభ్యసిస్తున్నటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించేటటువంటి ఆర్గనైజేషన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. అందులో ఈ మేడం మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించడానికి ముందంజలో ఉంటారు. అదే ఈ రోజు ప్రదర్శించినటువంటి చిన్నారుల కథ. అయితే ముఖ్యంగా సాహితీ ఏ డాన్స్ చేసింది? ముద్దుగారే యశోద అని కూచిపూడి డాన్స్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా మొత్తం అంతా 25 మెంబర్స్. ఎన్ని టైమ్స్ చేశారు మ్యామ్ ఇక్కడ? రెండే. ముద్దుగారే యశోద రామకథ అంతే. టైం ఎంతసేపు ఇచ్చారు మీకు ఇక్కడ? హాఫ్ అన్ అవర్ లో మొత్తం చేయాలి. హాయ్ తల్లి సాహితీ. నమస్కారం అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము చాందిని చౌక్ నుంచి వెళ్తూ ఉంటే తెలుగు సాంగ్ వినిపడి ఇక్కడికి వచ్చాం. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఫీల్ అవుతున్నా తల్లి? నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నా. ఇంత పెద్ద అంటే ఆంధ్రప్రదేశ్ తరఫున చేయడం అంటే చాలా గ్రేట్ఫుల్నెస్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇలాంటి మనకు స్టేజెస్ మీకు దొరికింది? ఇది నా సెకండ్ టైం. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడే సేమ్ భారత్ పర్వ్ లో చేశాను. ఇది నా సెకండ్ టైం. ఇట్స్ అ వెరీ గుడ్ టూర్ అండ్ గుడ్ అట్మాస్ఫియర్ అండ్ చాలా హ్యాపీ. నమస్తే అండి. నమస్తే. మీరు యాక్చువల్లీ అందరూ చిన్నవాళ్ళు అయినా వయసుతో నిమిత్తం లేకుండా మీరు కనిపించేసరికి మాత్రం సో హ్యాపీ. అంటే కళను బ్రతికించాలి అన్నటువంటి కొంతమంది ముందుకు వస్తుంటారు. అవునండి. ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా ఆనందంగా ఉంది. మన దేశం రాజధానిలో కూడా మన రాష్ట్రాన్ని కొంచెం చూపించడం, మన సంస్కృతిని మన కళని చూపించడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. మీరు ఏ డాన్స్ చేశారు? మేము భరతనాట్యం అని అంటారు, దాంట్లో కూచిపూడి మిక్స్ అయింది. దీంట్లో రామకథ, రామాయణాన్ని కొంచెం షార్ట్లు అంటే ఇచ్చిన టైంని బట్టి మేము చేసుకోవాల్సింది మెయిన్ యొక్క ముఖ్యమైనటువంటి వాటి మాత్రమే చేయగలిగాము. కానీ మన సంస్కృతిని మళ్ళీ అందరికీ చెప్పగలిగాము. పైగా అందరికీ అందులో మన రాజధాని అయిన ఢిల్లీలో చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది ఇక్కడ కళా సంఘం అని దాని ఇన్స్టిట్యూట్లోనే వీళ్ళందరూ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. వయసుతో తేడా లేకుండా చేయడం అనేది ఇంకా ఆనందంగా ఉంది. భారత్ పర్వ్లో భాగంగా 5వ రోజు చాలా అంటే ఈ యొక్క స్టేజ్ హాఫ్ అన్ అవర్ సమయం ఇచ్చారు. ఈ హాఫ్ అన్ అవర్ సమయంలోనే 2 పాటలు చేశాము. చాలా హ్యాపీగా ఉంది. మన కల్చర్ని మన సాంప్రదాయాలని కాపాడడమే మా ఉద్దేశం అంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.